చెప్పు. మేడం, స్వీటీ అక్కడ ఉందా మేడం? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? స్వీటీ ఇక్కడ ఉండడం ఏంటి? అంటే మేడం, స్వీటీ హోమ్లో కనిపించట్లేదు. ఒకవేళ అక్కడికి ఏమైనా వచ్చిందేమో అని. ఏయ్, బుద్ధుందా మీకు? పాప కోసం లక్షలకు లక్షలు ఇస్తున్నాను. అంత నిర్లక్ష్యంగానా ఉండేది? సారీ మేడం. ఏంటి సారీ? నేను వెంటనే అక్కడికి వస్తున్నాను. నేను అక్కడికి వచ్చేసరికి స్వీటీ నా కళ్ళ ముందు ఉండాలి. లేదంటే మీ అందరి సంగతి మామూలుగా ఉండదు. మా డ్యూటీకి వెళ్ళొస్తాను. బాయ్ నాన్న. బాయ్రా. కార్తీక్, ఒక్క నిమిషం. ఏంటమ్మా? కుదిరితే ఈరోజు డ్యూటీకి సెలవు పెట్టు. సెలవు పెట్టాలా? ఎందుకు? రాధికకి నువ్వు చీర తీసుకోవాలి. చీరేంటి? పట్టు చీర. పట్టు చీర, ఫ్యాన్సీ చీర అని అడగట్లేదు. నేను చీర తీసుకోవటం ఏంటని అడుగుతున్నాను. వరలక్ష్మి వ్రతం వస్తోంది. నీ భార్యకి నువ్వు చీర తీసుకోవాలి. నేను వెళ్ళాలని రూల్ ఏమైనా ఉందా? నేను వెళ్ళకపోతే షాప్ వాటి చీరలు అమ్మడా? మీరు వెళ్ళి తీసుకోండి అమ్మా. దీనికోసం నన్ను సెలవు పెట్టమంటంలో అర్థం లేదు. రేయ్, భర్త తెచ్చిన చీరని కట్టుకోవాలని ప్రతి భార్యకి ఉంటుందిరా. భర్త చేతుల మీదుగా చీర సెలెక్ట్ చేసిస్తే ఆ భార్య ఆనందానికి అవధులే ఉండవు. లోకంలో సంతోషం అంతా తన సొంతమైనట్టు అసలు ప్రపంచాన్ని జయించినంత సంబరపడిపోతుంది. అది కాదమ్మా. రే కార్తీక్, భార్య చిన్న చిన్న సంతోషాలను అందించటం భర్త ధర్మం మాత్రమే కాదురా, బాధ్యత కూడా. నీకోసం ఎన్నో భరిస్తున్న నీ భార్యకి ఇలాంటి చిన్న చిన్న సంతోషాలని కూడా అందించలేవా నువ్వు? సరే, నేను టైం చూసుకుని తీసుకెళ్తాలే. బాయ్ నాన్న. చూసావా సకల, మొన్న నువ్వు షాపింగ్ కోసం డబ్బులు అడిగితే మీ అమ్మ ఇవ్వనంటే ఇవ్వను పో అంది. కానీ కోడలికి పట్టు చీర, పట్టు మంచం అంటూ ఎంత ప్రేమ కురిపిస్తుందో, ఎంత హడావిడి చేస్తుందో చూసావా? అమరాధిక, టైం చూసుకుని కార్తీక్ నిన్ను షాపింగ్కి తీసుకెళ్తానని చెప్పాడు కదా, వాడొచ్చేలోపు నువ్వు రెడీ అయ్యుండు. అలాగే అత్తయ్య, ఈలోపు నేను గుడికి వెళ్ళొస్తాను. సరేనమ్మా. అమ్మా, ఇదేం బాలేదు, అస్సలు బాలేదు. ఏంటి, గుడికి వెళ్ళడమా? గుడికి వెళ్ళడం మంచి లక్షణమే కదా, పైగా పుణ్యం కూడా వస్తుంది. మరి అస్సలు బాగోలేదు అంటావేంటి? అమ్మా, నేను మాట్లాడుతుంది తను గుడికి వెళ్ళడం గురించో లేదంటే గుండీలు కుట్టడానికి వెళ్ళడం గురించో కాదు. నువ్వు నన్ను చీప్గా చూస్తూ ఆవిడ గోర్ని నెత్తిన పెట్టుకోవడం గురించి. బుద్ధుండే మాట్లాడుతున్నావా నువ్వు? నిన్ను తక్కువగా చూడటం, రాధికని ఎక్కువగా చూడటం ఏంటే అర్థం లేకుండా? అవును, నువ్వు అలా పక్షపాతంతోనే చూస్తున్నావు. కోడలికేమో వరలక్ష్మి వ్రతాలు, చీరలు అంటూ తెగ హడావిడి చేస్తున్నావు. కానీ నేను ఒక కన్న కూతురునున్నానని గుర్తుందా నీకు? దానికి కూడా ఒక చీర తీసుకురావాలన్న ఆలోచన ఉందా నీకు? ఉంది. ఆలోచన మాత్రమే కాదు, నీ సౌభాగ్యం కోసం నువ్వు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంటే కన్న కూతురి సంతోషాన్ని కళ్ళారా చూడాలనుంది. కానీ వరలక్ష్మి వ్రతం అంటే భర్తతో కలిసి
తన కాపురం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకునేవాళ్లు చేసుకుంటారు. అంతేగాని నీలాగా భర్తని వదిలించుకోవాలనుకునేవాళ్లు కాదు. అమ్మా, నువ్వు సమర్థించుకోకు. ఏ భర్తను వదిలేసిన వాళ్ళు పూజలు వ్రతాలు చేసుకోరా? నువ్వు ఇంత వితండవాదం చేస్తుంటే ఇంకేం మాట్లాడ్ను? వితండవాదం కాదమ్మా, ఆవిడికి నువ్విచ్చే విలువలో 1% కూడా ఇంపార్టెన్స్ నాకు ఇవ్వడం లేదని మాట్లాడుతున్నాను. మొన్న డబ్బులు అడిగితే ఇవ్వకుండా అవమానించావు, ఇప్పుడు ఈ విధంగా అవమానిస్తున్నావు. నువ్వు నన్ను ఇంత చీప్ గా చూస్తే ఇక ఆవిడి గారు ఏం లెక్క చేస్తారు నన్ను? నాకు కూతురు కోడలు ఇద్దరూ సమానమే. ప్రాణం పోయినా వేరువేరుగా చూడను. ఒక్క నిమిషం ఉండు. సకల, మీ అమ్మ లోపలికి ఎందుకు వెళ్ళిందంటావు? నాకేమన్నా చెప్పెళ్ళిందా ఆలోచించడానికి? నువ్వు నీ దిక్కుమాలిన ప్రశ్నలు. తీసుకో, నీకు నచ్చిన బట్టలు కొనుక్కో. అత్తయ్య, నేను గుడికి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. సకల సకల, మీ అమ్మ నీకు ఈ డబ్బులు ఇచ్చిందంటే అది నేను నీకు ఇచ్చిన సలహా వల్లే కదా. అందుకని అందులో నుంచి నాకు కూడా ఎంతో కొంత. ఈ డబ్బులు రావడానికి 100% నువ్వే కారణం. ఇందులో నీకు ఖచ్చితంగా వాటా ఇచ్చి తీరాలి. నువ్వెంత మంచిదానివో. పండుగ చేసుకో, సెలబ్రేట్ హ్యాపీ ఫెస్టివల్. ఒక్క నోట దీంతో పండగ నా బొంద. ఇది నాకంటే పెద్ద పిసినారులా ఉంది. ఏం వస్తాయి దీంతో? చెప్పు. రాధిక, గంట కొట్టమ్మా. పల్లవి, ఎందుకంత కోపంగా ఉన్నావు? పైగా గంటని కూడా చాలా కోపంగానే కొట్టావు. ఏమైందమ్మా? ఈ దేవుడు
పంపించట్లేదు. అందుకే నాకు బోల్డంత కోపం వచ్చేసింది. దేవుడు మీ నాన్నని నీ దగ్గరికి పంపించడం లేదా? ఏంటమ్మా అది? అయ్యో రాధిక, నీకు ఈ విషయం తెలీదా? నేను దేవుడికి లెటర్ రాస్తే మా నాన్న ఎక్కడున్నా సరే నీ పాప నీకోసం ఏడుస్తుంది, నువ్వు త్వరగా వెళ్ళు అని దేవుడు వెంటనే మా నాన్నని నా దగ్గరికి పంపించేస్తాడని ఆయా చెప్పింది. కానీ నేను ఎన్ని లెటర్స్ రాసినా మా నాన్న మాత్రం నా కోసం రావట్లేదు. రాధిక, మా అమ్మేమో దేవుడి దగ్గరికి వెళ్ళింది. నేను రోజు రామ్మ రామ్మ అని ఎంత పిలిచినా సరే రావట్లేదు. మా నాన్న అయితే ఎలా ఉంటాడో కూడా నాకు తెలీదు. మా అమ్మ మా నాన్న నేను చూడటానికి రావట్లేదు. మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ లాగా ఆడుకోవడానికి రావట్లేదు. నాకు చాలా ఏడుపు వస్తుంది రాధిక. పల్లవి, దేవుడు బహుశా నిద్రపోతున్నాడేమో. అదేంటి, దేవుడు మనలాగా ఉదయాన్నే నిద్ర లేవడా? ఉహుం, లేవడమ్మా. దేవుడు అలా అని చాలా రోజులు నిద్రపోతూ ఉంటాడు. అదేంటి, ఎర్లీ టు వేక్ ఎర్లీ టు రేజ్ అని మా స్కూల్లో చెప్పినట్టు దేవుడికి వాళ్ళ స్కూల్లో చెప్పరా? అవును, చెప్పలేదు. దేవుడు ఇంకా నిద్ర లేవలేదు కదా, అందుకే నీ లెటర్స్ చదవలేదు. త్వరగానే నీకు రిప్లై ఇస్తాడు. తప్పకుండా దేవుడు నాకు రిప్లై ఇస్తాడా? తప్పకుండా ఇస్తాడు. మా నాన్నని ఖచ్చితంగా నా దగ్గరికి పంపిస్తాడా? ఖచ్చితంగా. అందుకని నువ్విలా ఏడవకూడదు, సరేనా? ఓకేనా? ఓకే. నువ్వు త్వరగా నిద్ర లేచి దబా దబా నా లెటర్స్ అన్ని చదివేసి మా నాన్న నా దగ్గరికి పంపించే, సరేనా? అవసరం లేదు రాధిక, మా హాస్టల్ పక్కనే కదా, నేను వెళ్తానులే. పర్వాలేదులేమ్మా, నేను వదిలిపెడతాను కదా. అయ్యో రాధిక, వద్దని చెప్తున్నాను కదా, నేను వెళ్తానులే. బాయ్. సరే, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్. బాయ్. పాపం స్వీటీ నాన్న కోసం చాలా బాధపడుతుంది. అసలు వాళ్ళ నాన్న ఎవరో, ఎక్కడున్నాడో. హలో చిచ్చరపిడుగు. ఏంటి బ్యాడ్ పోలీస్? మేడం గారు ఎక్కడికో చాలా సీరియస్గా వెళ్తున్నట్టున్నారు. వెళ్ళట్లేదు, గుళ్ళో దేవుడికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చొస్తున్నాను. ఏంటి, గుళ్ళో దేవుడికి వార్నింగ్ ఇచ్చొస్తున్నావా? చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావేంటి? అబ్బో, మేడం గారు చాలా గరంగా ఉన్నారుగా. అవును మేడం, మీ కోపానికి ఆ దేవుడికి వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? నా పర్సనల్స్ నీకెందుకు చెప్తాను? పొట్ట నిండా మాటలే. సర్లే గాని, నువ్వు చిన్నపిల్లవు కదా, ఎవరితోడూ లేకుండా ఇలా ఒంటరిగా రాకూడదు, అర్థమైందా? పద, నేను మీ హోమ్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఏం అవసరం లేదు, నేను నీ బండే ఎక్కను, నడుచుకుంటూ వెళ్తాను.
టైం ఎంత? 12:30. అమ్మో, లంచ్ టైం. ఆయా ఆంటీ నా కోసం వెతుకుతూ ఉంటుంది. పద పద, నన్ను మా హోమ్ దగ్గర డ్రాప్ చేయి. ఎక్కించుకో. ఓయ్, ఇప్పుడే కదా నా బండి ఎక్కనాను. మామూలుగా అయితే ఎక్కను, కానీ నువ్వు నన్ను ఆపి మాట్లాడడం వల్ల నా టైం అంతా వేస్ట్ అయిపోయింది. అబ్బో, లేదంటే నేను ఈ పాటికి హోమ్కి వెళ్ళిపోయేదాన్ని. నువ్వు తప్పు చేసావు కదా, పనిష్మెంట్ గా డ్రాప్ చేయి. అబ్బో, మామూలు చిచ్చర పిడుగు కాదు, మాటలు గడుసువి. అబ్బా, టైం అయింది, త్వరగా స్టార్ట్ చేయి. సర్లే, స్టార్ట్ చెయ్యి. చేస్తున్నా. స్వీటీ, స్వీటీ, స్వీటీ ఎక్కడా? ఎక్కడ స్వీటీ? పాప కనిపించట్లేదు మేడం. చంపేస్తాను. ఆ మాట చెప్పావంటే చంపేస్తాను. ఏం చెప్పాను? పాపని ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు మీ అందరికీ నేనేం చెప్పాను? పాపని కంటికి రెప్పలా చూసుకోవాలని, ప్రతి క్షణం తన్ని కనిపెట్టుకుని ఉండమని చెప్పానా లేదా? ఇంత అజాగ్రత్తగా, ఇంత నిర్లక్ష్యంగానా ఉండేది? జాగ్రత్త. మాకు తెలుసులే. చిచ్చర పిడుగు, హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పాలని మీ స్కూల్లో చెప్పలేదా? టైం వేస్ట్ చేసావు, పనిష్మెంట్ గా డ్రాప్ చేసావు. నేనెందుకు థ్యాంక్స్ చెప్పాలి? నువ్వు ఎవరు పాపో గాని నీ అల్లరి కూడా నీ అంత క్యూట్గా ఉంది. మాటలతో నా మనసులో భారాన్ని అంతా మాయం చేసేస్తావు. ఇదేంటి సడన్ గా బైక్ స్టార్ట్ అవ్వట్లేదు? ఏయ్, నాకు కావాల్సింది సంజాయిషీలు కాదు, పాప. పాప ఎక్కడా చెప్పు. అమ్మమ్మ, ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వు కనపడకపోయేసరికి నేనెంత భయపడిపోయానో తెలుసా? ఆ దేవుడికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళానమ్మమ్మ. దేవుడికి వార్నింగ్ ఏంటమ్మా? అమ్మమ్మ, మరేమో దేవుడికి ఉత్తరాలు రాస్తే నానొస్తాడు, కానీ దేవుడికి ఎన్ని ఉత్తరాలు రాశానమ్మమ్మ, కానీ నాన్నని పంపించలేదు. దేవుడి మీద
నాకు చాలా కోపం వచ్చేసింది. అంతే, నిలదీసి దేవుడికి వార్నింగ్ ఇచ్చేసి వస్తున్నాను. ఎవరు పాపకి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పింది? దేవి గారు మేడం. ఆ రోజు పాప ఏడుస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాక. నోర్మయ్, మీరు చెప్పిన మాటలన్నీ పాప నిజమని నమ్ముతుంది. పాప అలా ఒంటరిగా వెళ్ళడం అంటే అది ఎంత ప్రమాదమో తెలీదు. ఆ దేవుడి దయ వల్ల తను క్షేమంగా ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే నేను గుండె పగిలి చచ్చిపోయేదాన్ని.